రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం రోజున పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో అట్టహాసంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలు రంగాల్లో విశేష కృషిని అందించిన కళాకారులకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందించింది కేంద్రం. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణ గారికి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో అలాగే సామాజిక సేవలకు గాను బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో వెండితెరపై విభిన్న పాత్రలు పోషించాడు నందమూరి బాలకృష్ణ. ఆయన సినీ కెరియర్లోనే 110 చిత్రాలలో ఆయన తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని ఎంతగానో గెలుచుకున్నాడు. అంతేకాకుండా హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంతో మంత్రి నారా లోకేష్, అలాగే దంపతులతో పాటుగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని, ఆయన భార్య వసుంధరాదేవి పాల్గొన్నారు. ఇక 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, 7 పద్మవిభూషణ్ పురస్కారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కడం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు.